వస్తా అనేది చూడాల్సినటువంటి అవసరం అవుతుంది. రైట్, ఇంకొక వార్త కనిపిస్తుంది ఇక్కడ. కిక్కు దిగాల్సిందేనట, మందుబాబులకు సర్కార్ షాక్, మద్యం ధరలు పెంచే యోచన, ఒక్కో బాటిల్పై 15 నుంచి 20% పెరిగే ఛాన్స్, 130కి చేరనున్న చీఫ్ లిక్కర్ ధర, ఇటీవల బీర్లపై 10 నుంచి 20% పెంపు అంటూ వార్త కనిపిస్తుంది. సో కిక్కు దిగాల్సిందంటూ వార్త కనిపిస్తుంది. మందుబాబులకు ఇది ఒక రకమైనటువంటి చేదు వార్త. రీసెంట్గానే వారం 15 రోజుల కిందట బీర్ బాటిల్ మీద 30 రూపాయలు పెంచి మందుబాబులకు షాక్ ఇచ్చారు. సో ఈ మధ్య కాలంలో ఒక ఆయన వచ్చిండు, పాపం మందుబాబుల సంఘానికి ఒక అధ్యక్షుడు అనుకోవాలి, ఆయన వచ్చి మందుబాబుల తరపున మాట్లాడుతున్నాడు. బీరుకు 30-40 పెంచితే మేము ఎట్లా బతకాలని. కానీ వాస్తవాన్ని కూడా మనం ఒక జెన్యున్గా మాట్లాడుకోవాలి. ఇలా మందుబాబులు అనగానే చాలామంది చీఫ్గా చూస్తారు, చీఫ్ లిక్కర్ తాగుతారని అవమానపరుస్తారు. కానీ ఇలా మందుబాబులు లేకపోతే రాష్ట్రం నడవదు. అత్యధికంగా ట్యాక్సులు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే కేవలం మందు నుంచి, ఈ మద్యం అమ్మకాల నుంచే వస్తున్నాయి. అత్యధికంగా ట్యాక్స్ పేయర్స్ కూడా మందుబాబులే. ఇలా అడ్డ మీద పనికి పోయి ఒక 500-600 సంపాదించుకుంటే అందులో 300 సాయంత్రము ఈ మందుకే పెడతారు. సో వాళ్ళ జీవన ఉపాధిలో భాగంగా వాళ్ళ జీవిస్తున్నటువంటి ఈ లైఫ్లో భాగంగా పొద్దుస్థానం కష్టపడతారు. పేయంతో నొప్పులు, అనేకమైనటువంటి ఆలోచనలు, సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఇవన్నీ మర్చిపోవాలంటే సాయంత్రం ఒక 90 కోటర్ వేసుకొని పండుకుంటే ప్రశాంతంగా పడుకొని తెల్లారు లేచి మళ్ళీ యథావిధిగా పనుకోవడం. ఇది వాళ్ళ ప్రాసెస్. ఇలా లక్షల రూపాయలు, కోట్ల రూపాయల వాళ్ళు ఎవరు కూడా మద్యం ద్వారా ప్రభుత్వానికి ఇన్ని ట్యాక్సులు కట్టట్లే. ఓన్లీ నిరుపేద కుటుంబాలు, అడ్డ మీద పని చేసుకునేటోళ్ళు, ఆడిడ కూలి పని చేసుకునేటోళ్ళు, వీళ్ళు మాత్రమే ఇవాళ ప్రభుత్వానికి అత్యధికంగా ట్యాక్స్ ఇస్తున్నారు. అటువంటి నిరుపేద కుటుంబాల మీద రాష్ట్ర ప్రభుత్వం మరొక భారం మోపబోతుందని చెప్పుకోవాలి. నిజంగానే మందుబాబులకు కిక్కు దిగేంత పని ఇదంతా కూడా. మొన్ననే 30 రూపాయలు అయిందా, 150 రూపాయలే ఉండేనట్టు లైట్ బీర్, ఇలా 180-190 దాకా చేరినాయి లైట్ స్ట్రాంగ్ బీర్. అంటే రోజుకు 300-400 సంపాదించేటువంటి పరిస్థితి ఏంది? వాడు ఇక్కడ మంది ఎక్కడ తాగాలి, వాడి కుటుంబాన్ని ఎట్లా పోషించాలి, ఆర్థికంగా వాడు ఎట్లా బలంగా కావాలి. సో ఇప్పుడు మళ్ళీ కోటర్ మీద, ఫుల్ మీద 15 నుంచి 20% పెరిగే ఛాన్స్ అంత. ఒక్కొక్క బాటిల్ మీద 15 నుంచి 20%, అంటే మళ్ళీ ఒక 30-40 రూపాయలు పెరుగుతుంది. మొన్నదాకా కోటర్ ఎంత ఉండే, 150-160 ఉన్నట్టున్నది చీప్ లిక్కర్వి. 200 అయితే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరి మందుబాబులు దీని మీద ఎటువంటి ఉద్యమం చేస్తారో చూడాలి. అందరికీ అన్ని సంఘాలు మద్దతు ఇస్తే కానీ మందుబాబులకి ఏ సంఘం మద్దతు ఇవ్వదు. మందుబాబుల కోసం ఎవరు కొట్లాడరు. ఎందుకంటే రోడ్డు మీదకి వస్తే ఇజ్జత్ పోతుందేమో, ఇంట్లో పెళ్ళని తిడుతుందేమో, ఇంట్లో పిల్లలు కొడతారేమో అని చూడాలి. అత్యధికంగా ట్యాక్స్ పేర్స్ అయినటువంటి మందుబాబులకు రాష్ట్రంలో ఏ సంఘాలు మద్దతు ఇస్తాయి, మరి మద్దతు ఇచ్చి మందు రేట్లను తగ్గిస్తాయా, లేకపోతే సూచి చూడినట్టు మాకేమవసరం అని గాలికి వదిలేస్తాయా చూడాలి. రైట్, ఇవి ప్రధానంగా మనకు కనిపిస్తున్నటువంటి వార్తలు తొలి వెలుగులో. ఇక ఈనాడులో చూస్తే, ఇలాగైతే హైడ్రాను మూసేస్తా